నాని, ఏమైందిరా అలా ఉన్నావు? శివ అంకుల్ ఉంటే నాతో ఎంత బాగా ఆడేవాడో. ఇప్పుడేమో శివ అంకుల్ లేడు. ఇప్పుడు ఎవరితో ఆడుకోవాలి? శివ ఎవరు నాన్న? అదేంటమ్మా, మన డ్రైవర్ అంకులే కదా శివ. తనెవరో తెలియదంటావేంటి? అది ఏదో ధ్యాసలో ఉండి అలా అన్నానులే. అయితే మాత్రం నువ్వు ఎంతగానో సపోర్ట్ చేసిన శివ అంకుల్ని మర్చిపోయినట్టు అలా అన్నావేంటి? అబ్బా, ఏదో అన్నానులే. ఇప్పుడు నీతో ఆడుకోవడానికి తోడు కావాలి, అంతే కదా? మనమిద్దరం ఆడుకుందామా? ఓ, ఏ మాట? నా ఫేవరెట్ దొంగ పోలీస్ ఆట. సరే, నేను 1 2 3 లెక్క పెడతాను, నువ్వు వెళ్ళి దాక్కో. నేను నీకు దొరకనుగా. చూద్దాం చూద్దాం, వెళ్ళు. 1 2 3 4 5 6 7 8 9 10. నాని బాబు రెడీయా? అమ్మా, నేను రెడీ అంటే ఎక్కడ దాకున్నానో తెలుసుకుని పట్టుకుందామనే. అంత లేదులే. నాని బాబు, అమ్మా అమ్మా అమ్మా. నాని, ఎక్కడున్నావు నాని? నాని, ఎక్కడికి వెళ్ళాడబ్బా? అమ్మా, నాని, నాని, అరే నాని, 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 నాని ఏమైంది? నాని ఏమైందిరా? ఏమండి, ఏమండి, తొందరగా రండి. నాని, అరే నాని, నాని, నాని ఏమైంది నాన్న? నాని, కూర్చో శివ. కూర్చోండి బాబు. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతే స్థానో నంద్రేషు మూర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్ఠుతైతో అయం ముహూర్తః శుభముహూర్తోऽస్తు. శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. యా ఫలినేర్యా అఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగుంహసః ఫలం మనోరథఫలం పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం యేష్యా తతః శాంతిం ప్రయచ్చ మే. ఫలదానకల్పోక్త సంపూర్ణ సకల శుభ ఫలావాప్తిరస్తు. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందరూ వినండి. రఘువంశం గ్రంథంలో మహాకవి కాళిదాసు ఇలా చెప్పాడు: గృహిణి సచీవ సఖీ మిథః ప్రియ శిష్య లలిత కళా విధౌ. అంటే భార్యే భర్తకి మంచి స్నేహితురాలు, తోడు నీడ, లలిత కళలన్నిట్లోనూ మంచి ప్రియ శిష్యురాలని అర్థం. అందుకే పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. గోపి,
అక్క గోపి గోపి అక్క త్వరగా పదక్క మాంగళ్యదారం జరగబోతుంది పదక్క పద. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః యేషాం ఇందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా మాంగళ్యదారం జరుగుతోంది. గట్టి మేళం గట్టి మేళం. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం రైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాతి బ్రువన్ అయం చ బ్రహ్మణస్పతి మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్తోస్తో శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఆగండి ఆగండి ఆగండి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. మాధవమ్మ గారు, మీరు చాలా గొప్పోరు, కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పు. కానే కాదు, మీరందరూ అనుకున్నట్టు తను మాధవి కాదు, రాణి. తను మా అక్క, ఇతను మా బావ. అబద్ధం కాదు, నిజం. ఆయన పేరు శివ కాదు, రాధాకృష్ణ. అగ్ని సాక్షిగా నా మెడలో తాళి కట్టిన నా భర్త. ఏంటమ్మా, నా కూతురి పెళ్లి ఆపడానికి కట్టుకథలు చెప్తున్నారా? వీరయ్య, ఒక్కసారి పెళ్ళైన మగాడికి నీ కూతుర్నిచ్చి మళ్ళీ పెళ్లి చేయడం తప్పు, చట్టరీత్యా నేరం కూడా. ఏంటి సార్, మీరు బెదిరిస్తే మేము భయపడిపోవాలా? నా మాట కాదంటే ఇప్పుడే పోలీసులను పిలుస్తాను, జాగ్రత్త. అయ్యా, తొందరపడకండి. చూడమ్మా, ఇప్పటిదాకా మీరు హర్ష గారి భార్య మాధవిగానే మా అందరికీ తెలుసు. మా శివ మీ ఇంట్లోనే డ్రైవర్గా పనిచేస్తున్నాడని ఈ ఊళ్ళో వాళ్ళందరికీ కూడా తెలుసు. ఒకవేళ మీరు చెప్పేది నిజమే అయితే హర్ష గారి భార్య మాధవిగా ఆ ఇంట్లో ఇంతకాలం ఎందుకున్నారు? అది అలా అడగండి. ఏమా, నిన్నటిదాకా శివ మీ ఇంట్లోనే ఉన్నాడుగా? నిజంగా నీ మెళ్ళో తాళి కట్టింది అతనే అయితే ఇదంతా చెప్పకుండా మీరెందుకు ఊరుకున్నారు? అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి. చాలి కాపండి. మా అక్క, మా బావ తన కళ్ళ ముందే ఉన్నా ఈ నిజాన్ని బయట పెట్టలేకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ఏంటా కారణం? అది కూడా చెప్తాను, వినండి. చాలా రోజుల క్రిందట ఒక బిజినెస్ పని మీద మా అక్క బావ కారులో సీతమ్మకొండ ప్రాంతానికి వెళ్తుండగా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలోనే మా బావ తన గతాన్ని మర్చిపోతే కొన్ని పరిస్థితుల వల్ల మా అక్క మాధవి స్థానంలో ఉండాల్సి వచ్చింది.
ఇన్నాళ్ళు మా బావకి తన గతం ఎప్పుడు గుర్తుకొస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంది. కానీ ఇప్పుడు తాళి కట్టిన వాడే తనకి దూరం అవుతున్నాడని తెలిసే ఈ పెళ్లి ఆపడానికి పరుగు పరుగును వచ్చింది. బాగుంది కథ, చాలా బాగుంది. మీ అక్క చెప్పమన్నట్టే అద్భుతంగా చెప్పారు బాబు మీరు. మళ్ళీ ఏమంటున్నావు? ఇంకేమనాలి? మీ భర్త హర్ష గారు నడవలేని స్థితిలో ఉన్నారు కాబట్టి మీ కళ్ళు నా శివ మీద పడ్డాయా? అందుకే అమాయకుడైన వాణ్ణి మీ వైపుకు తిప్పుకోవాలనే ఒంటరిగా వాణ్ణి క్యాంపుకి కూడా తీసుకెళ్లారు. అక్కడ కూడా ఆశపడింది జరగలేదు కాబట్టి ఆ అక్కసుతోనే మీకు దక్కని శివని నాకు దక్కనివ్వకూడదనే ఈ కట్టుకత్తలు చెప్పి మా పెళ్లిని ఆపాలనుకున్నారా? నోర్మై! ఛీ! సాటి ఆడదానివి అంత చెండాలంగా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? ఏ మళ్ళీ అన్న దాంట్లో తప్పేముంది? ఏ దుర్బుద్ధి లేకపోతే మీరు శివ మీద ఇన్నాళ్లుగా అంత ప్రత్యేకమైన శ్రద్ధని ఎందుకు చూపించారు? మరి వాడిని షాపింగ్కి తీసుకెళ్ళి కొత్త బట్టలు ఎందుకు కొనిపెట్టారు? మీ ఇంట్లో ఇష్టం లేకపోయినా మీ సొంత మనిషిగానే ఎందుకు చూసుకున్నారు? మీ అడ్డమైన ప్రశ్నలకి మా అక్క సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఉంది. నాకు నా గతమే గుర్తులేదు కాబట్టి ఎవరేం చెప్పినా నేను నమ్మేయాలా? ఏవండి, ఒక్కసారి నా మొహం చూడండి. నేనే మీ భార్యని, మీ రాణిని. ఏడాదికి ముందే మనిద్దరికి పెళ్ళయింది. ఇదిగోండి, వేద మంత్రాల మధ్య అగ్ని సాక్షిగా మీరు నా మెడలో 3 ముళ్ళు వేసిన పవిత్రమైన మాంగళ్యం ఇదేనండి. ఆనాటి మన ఆనందాన్ని, మనం సంతోషంగా గడిపిన జ్ఞాపకాలని ఒక్కసారి గుర్తు చేసుకోండి ప్లీజ్. చిన్నమ్మ గారు, ఎంత ప్రయత్నించినా నాకేది గుర్తు రావటం లేదు. అలాంటప్పుడు నా గతంలో మీరున్నారంటే నేను ఎలా నమ్మాలి? ఏమండి, అంత మాట అనకండి. మీకోసమే బతుకుతున్న నాకు అన్యాయం చేయకండి. అంటే మీ మాటల్ని నమ్మి నాకు అన్యాయం చేయమంటారా? నా కంఠంలో ప్రాణముండగా మీరు అనుకున్నది జరగనివ్వను. మొండికేస్తే పరిస్థితి చాలా దూరం వెళ్తుంది. ఏం చేస్తారు సారు? పోలీసుల్ని రప్పించి మమ్మల్ని అరెస్ట్ చేయిస్తారా? నేనన్నిటికీ సిద్ధపడే ఉన్నాను. పోలీసుల ముందే కాదు, కోర్టులో నిలబెట్టినా ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. ఆవిడ మెల్లో తాలిని నా శివ కట్టినట్టు సాక్ష్యం ఏంటి అని. సాక్ష్యం ఉంది. ఉంటే చూపించండి బాబు. అవేమీ ఇప్పుడు లేవు. ఈ పెళ్లి ఆపండి. వాళ్ళిద్దరూ భార్యాభర్తలను నిరూపించే సాక్ష్యాల్ని నేను తీసుకొస్తాను. అవసరం లేదు. గాలి మాటలు విని నేను మళ్ళీ అన్యాయం చేయలేను. పంతులు గారు, పెళ్లి మంత్రాలు చదవండి. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్తోస్తు.
అక్క 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 ఏమైందక్క? కారు దిగుతూనే అలా తూలి పడిపోయావేంటి? పట్టపగలే ఏదైనా పీడకలొచ్చిందా? అవునరా, భయంకరమైన పీడకలే. గోపి, నువ్వు మీ బావగారితో మాట్లాడావా? మాట్లాడానక్క, కానీ ఏమీ లాభం లేదు. ఇప్పుడు ఏం చెప్పినా బావ వినే పరిస్థితిలో లేడక్క. అర్థమైంది అక్క, నాకు మొత్తం అర్థమైంది. నాకు మిగిలిన ఒకే ఒక్క ఆశ మళ్ళీ. ఇప్పుడు తను ఎక్కడుంది? లోపల గౌరీ పూజ జరుగుతుందక్క. పద. పద. నాని నాని, నాని నాని, నాని, నాని నాని, ఏమైందిరా? నాని. నాని 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 అయ్యో, బిడ్డకి ఊపిరాడకుండా ఉందే. మాధవి, నానికి ఇలా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాడమని డాక్టర్ గారు ఇన్హేలర్ ఇచ్చారే, వెంటనే తీసుకురా. ఇన్హేలర్ ఎక్కడుందో, ఎక్కడ పెట్టారో నాకెలా తెలుస్తుంది? నాని మాధవి, త్వరగా తీసుకురా. సారీ మాధవి, నువ్వు లేనప్పుడు అవన్నీ రాణినే చూసుకునేది. ఏంటో, కన్న తల్లిని నా బిడ్డ కోసం నేనేం చేయలేకపోతున్నాను. మాధవి, ఊరుకో. నానికి ఈ మధ్య బ్రీతింగ్ సమస్య తరచూ వస్తోంది. ఇన్హేలర్ ఎక్కడుందో నేను వెతికి తెస్తాను. నాని, 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 నా చిట్టి తండ్రి, ఎంత కష్టం వచ్చిందిరా నీకు. నాని, నాని. అక్క, నానీకేమైంది? పిల్లాడు ఊపిరాడకుండా ఉంటే కనిపించట్లేదా నీకు? అక్క, నిజంగానే నానీకి ఊపిరాడట్లేదా, లేక కావాలనే మనల్ని టెన్షన్ పెట్టడానికి యాక్టింగ్ చేస్తున్నాడా? నందిని, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అయ్యో అక్క, నీ కొడుకు చాలా స్మార్ట్ అక్క. ఇంతకు ముందు కూడా ఒకసారి ఊపిరాడక ప్రాణం పోయినట్టు తెగ నటించేశాడు. నార్మోయ్, లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం గౌరీదేవి కటాక్ష సిద్ధిరస్తు. అమ్మా, గౌరీదేవి పూజ పూర్తయింది. అందరూ పదండి, పెళ్లి కొడుకుని ఆహ్వానించి వరపూజను మొదలు పెడదాం. అమ్మా మళ్ళీ ఆగు. పెళ్లి కూతుర్ని పీటల మీదకి రమ్మనేందుకు ఇంకా టైం ఉంది. నువ్వు కాసేపు ఇక్కడే ఉండొచ్చు. పాపం శివాకి వరపూజ జరగడాన్ని తను కల్లారా చూడాలనుకుంటుందేమో. ఏమన్నా అనుకున్నా అన్నీ ముహూర్తం తరువాతే. పదండి పదండి. రే, చెప్పింది గుర్తుందిగా, అంతా క్షణాల్లో అయిపోవాలి. అలాగే సార్. ఎందుకైనా మంచిది మీరిక్కడే ఉండండి. మళ్ళీ రాళ్ళు మోసేటప్పుడే నీ అందం నా నరాల్ని జివ్వుమనిపించింది. ఈ పెళ్లి కూతురు గెటప్లో నిన్నిలా చూస్తుంటే అబ్బబ్బబ్బబ్బా,
రెచ్చిపోవాలనిపిస్తుంది. చెప్తా, ఇక్కడ ఒంటరిగా ఉన్నావు కదా, కనిపించిందా సార్? అదిగో ఆ గదిలో ఒంటరిగా ఉంది. అర్థమైంది సార్. ఎవరూ రాకుండా ఇక్కడే కాపలాగా ఉంది. అలాగే అన్నా. జాగ్రత్త. ఇంకాసేపే శివ నా మెల్లో తాళి కట్టేస్తాడు. ఆ తర్వాత మేమిద్దరం సుఖంగా కాపురం చేసుకోవచ్చు. ఏంటి బేబీ నువ్వు అనేది? నీకు జరిగిన సన్మానమే నాకు కూడా జరిగింది. అదెలా సాధ్యం? మాధవి ఇక్కడ పెళ్లి దగ్గర ఉంటే ఇంట్లో నిన్నెలా కొడుతుంది? అయ్యో డాడ్, నేను చెప్పేది నిజం. ఇదేదో డబుల్ యాక్షన్ డ్రామా జరుగుతుందని నా అనుమానం. ఆ సీక్రెట్ డ్రామా ఏంటో మనం కనిపెట్టి తీరాలి.